అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు మహాభారతంలోని గొప్ప వీరుడైన భీష్ముడి జననం గురించి, అలాగే భీష్ముడికి ముందు జన్మలోని శాపం గురించి తెలుసుకుందాం. చంద్రవంశానికి చెందిన రాజు శంతనుడు. ఇతడు ప్రతీపుడి 3వ కుమారుడు. అలాగే పాండవులకు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురాన్ని ఏలుతున్న శంతన మహారాజు ఒకరోజు వేటకై అడవికి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన కన్యను చూస్తాడు. ఆవిడే గంగాదేవి. శంతన మహారాజు ఆ కన్య వద్దకు వెళ్ళి, నువ్వు నాకు నచ్చావని నన్ను పెళ్లి చేసుకోమని కోరుతాడు. దానికి గంగాదేవి, నా 3 షరతులకు ఒప్పుకున్నట్లయితే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని చెబుతుంది. శంతనుడు ఆ 3 షరతులు ఏంటని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి, నన్ను ఎప్పుడు ఎవరు నువ్వు అని అడగకూడదు, నేను చేసే పనికి అడ్డు రాకూడదు, అలాగే ఆ పని ఎందుకు చేస్తున్నానని అడగకూడదు. ఈ 3 షరతులకు ఒప్పుకున్నట్లయితే నిరభ్యంతరంగా పెళ్లాడతాను అని చెబుతుంది. శంతన మహారాజు ఈ 3 షరతులకు ఒప్పుకోవడంతో గంగాదేవి శంతనుల వివాహం జరుగుతుంది. కొన్నేళ్లయ్యాక వీళ్లకు ఒక పుత్రుడు కలుగుతాడు. గంగాదేవి ఆ పుత్రుణ్ణి తీసుకుని వెళ్ళి గంగా నదిలో వదిలేస్తుంది. కానీ శంతనుడు షరతు ప్రకారం ఎందుకు ఏమిటి అని అడగడు. అలా గంగాదేవి ఆ తరువాత పుట్టిన 6 కొడుకులను కూడా అలాగే చేస్తుంది. అలా మొత్తం 7 కొడుకుల్ని గంగలో వదిలేస్తుంది. 8వ కొడుకుని తీసుకుని వెళ్తూ ఉండగా శంతనుడు ఇక తట్టుకోలేక ఆపి, ఎవరు నువ్వు, ఎందుకిలా చేస్తున్నావు? ఏ తల్లి తన కొడుకులను చంపుకోదు, దయచేసి నువ్వెవరో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి, విచారించకు రాజా, ఈ 8 మంది అష్టావసులు శాపవశాత్తు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఆ కారణంగా వాళ్ళు నాకు పుత్రులుగా జన్మిస్తారని, అటుపై తనువు చాలిస్తే వాళ్ల లోకానికి త్వరగా వెళ్ళిపోతామని వేడుకున్నారు. అందుకే నేను అలా చేయవలసి వచ్చింది. ఇక ఈ 8వ వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు. వీళ్ల పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను విను అంటూ గంగాదేవి ఇలా చెప్పసాగింది. ఈ 8 మంది ముందు జన్మలో అష్టావసులు. అష్టావసులు అంటే దేవగణానికి చెందినవారు. ఈ 8 మందిలో చివరి వాడికి ఒక భార్య ఉండేది. ఆవిడ పేరు వరాంగి. ఈ వరాంగికి భూలోకంలో ఒక రాజు భార్యతో స్నేహం కుదురుతుంది. అలా వాళ్ళిద్దరూ రోజూ కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఒక సందర్భంలో రాజు భార్య వరాంగితో, నందిని అనే ఒక పవిత్రమైన గోవు ఉన్నట్టు విన్నాను. ఆ ఆవు పాలు తాగితే రోగాలేవీ దరిచేరవని, ఎప్పటికీ యవ్వనంగా ఉండవచ్చని విన్నాను. ఆ ఆవు దొరికే మార్గం ఉందా అని అడుగుతుంది. అప్పుడు వరాంగి, తప్పకుండా మా వారితో చెప్పి తెచ్చిస్తాను అని చెబుతుంది. అలా వరాంగి తన భర్త వద్దకు వెళ్ళి నందిని ఆవు కావాలని కోరుకుంటుంది. ఇది విన్న చివరి వసు ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా తప్పకుండా తెచ్చిస్తాను అని మాట ఇచ్చి మిగిలిన 7 మంది అన్నల వద్దకు వెళ్ళి తనకు సహాయంగా రమ్మని కోరుకుంటాడు. అలా వాళ్ళు 8 మంది నందిని ఆవును అపహరించుకురావడానికి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి బయలుదేరుతారు. ఆవును అపహరిస్తూ ఉండగా వశిష్ఠ మహాముని కళ్ళలో పడ్డారు. ఇంకేముంది, వశిష్ఠుడికి పట్టరాని ఆగ్రహం వచ్చి వాళ్లను శపిస్తాడు. ఇంత అన్యాయానికి పాల్పడిన మీరు మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు. అందులో 7 మంది అన్నదమ్ములు ఎవరైతే సహాయం చేశారో వారు మానవ జన్మ ఎత్తి వెంటనే తనువు చాలించి తమ లోకానికి చేరుకోవచ్చని, 8వ వాడు ఈ 7 మంది ఆయుష్ కూడా పోసుకొని భూమి మీద ఎక్కువ కాలం బతకమని శపిస్తాడు. అంతేకాకుండా భార్య మాట విని గోవును అపహరించడానికి వచ్చినందుకు జీవితాంతం భార్య లేకుండా పెళ్లి కాకుండా జీవించమని శపిస్తాడు. ఇంకా చనిపోయేటప్పుడు ఈ 7 మంది బాధను కూడా అనుభవించమని శపిస్తాడు. ఈ విధంగా వశిష్ఠ మహామునిలో ఉన్న బ్రహ్మచేత శపించబడినవాడే అష్టావసులలోని చివరివాడు భీష్ముడుగా పుడతాడు. అందుకే భీష్ముడు మహాభారతంలో చాలా ఏళ్ళు, అంటే సుమారు 800 సంవత్సరాలు బతికి ఉంటాడు. అలాగే కఠోరమైన బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తాడు. ఇంకా చనిపోయేటప్పుడు బాణాలతో శరీరమంతా బంధించబడి చనిపోయే ముందు ఎంతో కష్టానికి లోనవుతాడు.
ఇలా శాపం పొందిన భీష్ముడు శంతనుడికి గంగాదేవికి 8వ కుమారుడిగా జన్మిస్తాడు. చివరకు తన ఒక్కడే మిగులుతాడు. అలా పుట్టిన బిడ్డను గంగాదేవి తను తీసుకువెళ్లి విద్యాభ్యాసం చెప్పించి తరువాత తీసుకువచ్చి ఇస్తానని శంతనుడితో చెబుతుంది. ఆ పిల్లవాడికి దేవవ్రతుడు అని పేరు పెడుతుంది. తరువాత గంగాదేవి దేవవ్రతుడికి బృహస్పతి వద్ద స్వయాన భగవంతుడైనటువంటి పరశురాముడి వద్ద విద్యలు నేర్పిస్తుంది. అలా దీర్ఘకాలంగా విద్యాభ్యాసాన్ని పొంది గొప్ప ప్రవీణుడైన దేవవ్రతుణ్ణి తిరిగి తెచ్చి ఆ బాలుడి తండ్రి అయిన శంతన మహారాజుకి అప్పచెపుతుంది. అలా అప్పచెప్పి తను వెళ్ళిపోతుంది. ఈ దేవవ్రతుడే తరువాత కాలంలో కఠినమైన బ్రహ్మచర్య దీక్షను తీసుకుని తను పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల ఇతడికి భీష్ముడు అన్న పేరు వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం, అష్టావసు కథ చెప్పుకున్నాం కదా, అందులోని చివరి వసు అయిన భార్య వరాంగి కూడా శాపాన్ని పొంది అంబలాగా పుట్టి ఎదురుగా భర్త ఉన్నా, అంటే 8వ వసు అయిన భీష్ముడు ఉన్నా పెళ్లాడలేకపోతుంది. తన తమ్ముడి పెళ్లి కోసం అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుంచి పోరాడి తెచ్చిన భీష్ముడు ఆ ముగ్గురితో తన తమ్ముడి పెళ్లిని జరపాలని నిశ్చయించుకున్నప్పుడు అంబిక, అంబాలిక ఒప్పుకుంటారు. కానీ అంబ మాత్రం భీష్ముణ్ణి పెళ్లాడమని అడుగుతుంది. అయితే భీష్ముడు పెళ్లికి నిరాకరించడం మనకు తెలిసిన విషయమే. ఇదండి భీష్ముడి జననానికి సంబంధించిన కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.